హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రాంక్ బాయ్ విజయవాడ. ఈ రోజు ఏంటంటే మ్యాక్స్ క్రష్ మీద మనం ప్రాంక్ చేయబోతున్నాం. సాయి గాడు వాళ్ళ ఎవరు నేర్పించారు పండు కోతి లెక్కనున్నవరా అని చెప్పి ఇప్పుడు మ్యాక్స్ కి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రద్దు చేయబోతున్నాం. అలా వచ్చిందో మీరే చూడండి. మ్యాక్స్ కి అయితే కాల్ చేయబోతున్నాం. హలో, అరే నేను సురేష్ మాట్లాడుతున్నా. అరే ఒకసారి కాలేజ్ దగ్గర రారా. ఏం అవ్వాలా, నువ్వు మామూలుగా చిన్న విషయం అయింది. సాయి గాడు ఏదో ఫీల్ అవుతుందండి ఈ విషయంలో. ఒకసారి కాలేజ్ దగ్గర రా. ఏమో నువ్వు వాళ్ళ ఎవరిని ఏదో గెలికావండి. సరే ఇక్కడ రా, నేను మాట్లాడుతా. ఇక్కడ రా తొందర. ఇక్కడ కాలేజ్ ఎదురు రోడ్లో ఉన్నాం, తొందరగా. గ్యాస్ కాల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వస్తున్నాడు. వచ్చిన తర్వాత అరే మీరు ఒక్కొక్కళ్ళు మొత్తం రెచ్చిపోండి, అర్థమైందా? ఇచ్చి పడేద్దాం. అది అట్లా రియాక్ట్ అవుతాడో మీరే చూడండి. అరే మా మరదలు మెసేజ్ చేస్తానండి. నువ్వు మీ మరదలు నేను మెసేజ్ చేశాను. ఇప్పుడు దాని పిలిచింది మరి దేనికి పెడతారు? మీ మరదలు ఏందో మెసేజ్ చేస్తారా? పిచ్చోళ్ళ ఉన్నావు. నువ్వు ప్రియా అమ్మాయికి మెసేజ్ చేసావా లేదా? ఒకసారి ప్రియా అమ్మాయి ఎవరో తెలియదు. అసలు మీ మరదలు అయితే మెసేజ్ అసలు నేను చేస్తారా మెసేజ్? పిచ్చోళ్ళ ఉన్నావు. అడగడానికైనా నీకు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒరే అసలు మీ మరదలు ఎవరో కూడా తెలియదు, నేను ఎవరికి కూడా మెసేజ్ చేయలేదురా. నేను ఎందుకు మెసేజ్ చేస్తాను? నాకైతే చూపించాడు రా. నువ్వేంటంటే అమ్మాయి కోసం నేను నీ కోసం చేయి కోసుకుంటా, నువ్వు నా ప్రాణం అని చెప్పి చెప్పావు. నేను చేయి కోసుకుంటానా? ఇలా మరదలు నేను చేయి కోసుకుంటా అన్న. మాట్లాడడానికి ఉండాలరా బాబు. అప్పుడప్పుడు మన ఫాలోవర్స్ రిప్లై ఇస్తా ఉంటారా, అందులో వీళ్ళు మరదలు ఉండొచ్చేమో. ఆయన వీళ్ళు మరదలు తెలిస్తే అసలు రిప్లై ఇచ్చేవాడు కూడా కాదా. మళ్ళీ చేయి కోసుకుంటా అసలు మాట్లాడే నువ్వు బాగున్నావా, నువ్వు నేను బాగున్నా, నువ్వు బాగున్నావా అని మెసేజ్. ఆ ఏరుపు రీల్సే చేస్తాడు. ఒరే నేనైతే మీ మరదలకు మెసేజ్ చేయలేదురా. సారీ ఏంటంటే నా వల్ల కాదు, నార్మల్ గా సారీ చెప్పాలి. అలాంటిది నువ్వు ఇంకా ఇప్పుడు తప్పు లేక ఇంకా నువ్వు సారీ చెప్పాలి. తప్పులేదు అంటే వింటరా. అక్కడ నాకు ఇండైరెక్ట్ చూపిస్తున్నాడు. పోనీ ఏమైనా ప్రూఫ్ ఉందా? నేను వాళ్ళ మరదలకే మెసేజ్ తీసుకొచ్చి మరదలు తీసుకురావాలరా. ఇప్పుడు ఎక్కడి నుంచి నన్ను తెప్పిలేదండి. ఇప్పుడు రమ్మని ఇప్పుడు మగాడి కూడా వస్తావయ్యా. ఫోన్ లేదు బ్రో, సీరియస్ అవుతారు. నువ్వు అరే సారీ చెప్పించుకోరా, ఇంకా అయిపోద్ది. పంచాయతీ మధ్యలో ఉన్నాడు, మాట్లాడు. వాడే మాట్లాడుతున్నారు. మధ్యలో లేనురా. అరే నేను అమ్మాయి తరపున న్యాయంగా మాట్లాడుతున్నా. లేదా సురేష్ నేనైతే సారీ చెప్పను. ఎందుకంటే నార్మల్ గా నేను నా ఫాలోవర్స్ కి రిప్లై ఇస్తాను అప్పుడప్పుడు. ఒకవేళ రిప్లై ఇస్తే వీళ్ళు మరదలు ఉండొచ్చేమో. వీళ్ళు మరదలు కూడా నువ్వు చెప్తున్నావు చేయి కోసుకుని హే బ్యూటీ నువ్వు నా బంగారం. అసలు అలాంటి అస్సలు చెప్పాలా నేను. నేనేదో నేను కంటెంట్ కోసం చేసుకుంటా, వీళ్ళ మరదల కోసం చేశానే. నేనేమైనా మాటనే బాగోదు అదే. నువ్వు అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నువ్వు నీ మరదల వరకే మాట్లాడు. మెసేజ్ చేస్తే ఇప్పుడు నా కంటెంట్ వరకు ఎందుకు వచ్చావు? నువ్వు నా కంటెంట్ రాది అలాగే చేసుకుంటాను. నువ్వు ఎక్కడ వరకు అంటున్నా మేము. అక్కడికి వెళ్ళిద్ది ఎందుకు? సారీ పర్లేదురా. నాకు ఏం చెప్తున్నా మరి ఎక్కడికి చెయ్యాలండి. నైటే చెప్పా ఆడేం చేస్తాడు చూపెట్టగా అయిందా? బాగైందా?
ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక్క నిమిషం. అరే నువ్వు చేయడం కరెక్ట్. అరే మరి ఏంట్రా చెప్పే డైలాగ్ అరే నువ్వు అరే ఏంట్రా ఏంటి అరే సాయి మళ్ళీ సాయి ఒక నిమిషం సాయి ఒక నిమిషం ఎలా చెయ్యేస్తారా? అరే ఒక నిమిషం. అయిపోయిందిరా. నువ్వు మా వీడి మీద చేయి చేసుకున్నావు. అసలు చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. మరి ఇంకోటి ఏం చెప్పనా చెప్పాను. ఇంకోటి ఏం చెప్పనా అది సారీ చెప్పి వెళ్ళిపోదాం. అరే నీ సారీ చెప్పండి. సారీ ఎందుకు చెప్పాలి? మడతలు కదిలి ఇచ్చినప్పుడు చెప్పడం మరి సారీ. 2 లక్షలు సంగమ్మ జాతరలో అలకాయలు కోసినట్టు రపా 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 సరే తోస్తాడు తొయ్యి మాకంట. కోపం ఉండిద్ది బ్రో. మరి కోపం ఉండిద్ది. చేయి చేసుకుంటే చేయి చేసుకోవాలి. వాళ్ళు చూసి అలా తోస్తున్నారు. అరే తప్పు చేసావు కాబట్టి తోస్తాం గురించి చేసావు కాబట్టి తోస్తాం గురించి. అరే అయిపోయిందిరా. నువ్వు మీ వాళ్ళతో చేయి చేయించుకోవడం మా వాళ్ళతో అరే ఇదంతా సురేష్ గా నేనైతే సారీ చెప్పండి రా. బయట వాళ్ళ ముందు నన్ను బేలా చేశారా. సరే ఇప్పటి తిరిగినందుకు భలే చేశారా. ఆ మన నమ్మకం లేదా సురేష్ గా. నీకు ఆడు చెప్పాడంటే అనుకో చాలా మరదలు మెసేజ్ చేశానని. నేనెందుకు మెసేజ్ చేస్తాను వాళ్ళ మరదలకి? సరే బయట వాళ్ళు నా మీద ఎవరో చెయ్యేసి నేను ఊరుకున్నా. ఓకే నా ఫ్రెండ్ అని కొట్టారు అయిపోయిందిరా. కానీ బయట వాళ్ళు ఆమె చేసేసుకున్నారా. నేను బయట మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళని కూడా ఎదుపులా చూసారు. మీరు మొత్తాన్ని చేశారు కదా. నేనైతే ఇంత చేసినందుకు సారీ కదా. నా లవడ కూడా చెప్పాను. చేసి మరి నవ్వుతారే నాకు అర్థం కదా. ఏంటి ఏంటి సరే ఇదంతా ప్రాంక్. ఇదేం ప్రాంక్ రా బాబు. సరైన వాళ్ళ ఉన్నారు కదరా. కెమెరా కార్ లో ఉంది. ఏంటి ఆ కాలు ఎలా పెట్టారా? ఈ మనోడు కారు తీసుకొచ్చినట్టున్నారు కదరా. ఈ అమ్మాయి నాకు తెలుసురా. ఈడు ఎప్పుడైతే ఉన్నాడో అనుకున్నా. ఈడు మరి యాక్టింగ్ ఇసి మొదలు మెసేజ్ చేశానంట. అసలు ముందు వచ్చి నన్ను అడుగుతాడు. మామూలుగా అదే నీకు చెప్పాడు అప్పుడే అర్థమైంది. ఏమనుకో మాకు సో హాయ్ గైస్, ఇప్పుడైతే ప్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూసి చెప్పండి. సో గాయస్ ప్రతి ఒక్కరు మన సురేష్ గారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎక్స్ట్రీమ్ గా అయితే వచ్చింది. సో నిజంగా తెలియదు ప్రాంక్ అని. సో ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అనమాట. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి సురేష్ గారి దాంట్లో. కాటుగా వచ్చి సరసం వాడమన్నవే